ఓకే. ప్రభు మనం దీవించండి గాక. ఓకే. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. హల్లెలూయా. మళ్ళా చదువుతాం అందరూ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. రెండవది, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ గుండె మీద చేపెట్టుకుని గుండె మీద నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, చేతులు కాల్చి చేతులు పైకి ఊపుతూ మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పిల్లారా, మత్తయి సువార్త 6:14 చెప్తుంది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. హల్లెలూయా. చూడండి, చాలా మంది ఈ రోజుల్లో ఆశీర్వాదం లేదు, చాలా మందికి దీవెన లేదు, చాలా మంది దరిద్రంలో జీవిస్తున్నారు, చాలా మంది పేదరికంతోనే ఉన్నారు, చాలా మంది ఆ రోగంతోనే ఉన్నారు. కారణం ఏమంటే హృదయం దుష్టత్వం కలిగిన హృదయం కలిగిన వారుగా ఉండవలసిన కఠినత్వం ఉండవలసిన వాళ్ళనే చాలా మంది దీవెన లేకుండా ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించు. హల్లెలూయా. క్షమించే బుద్ధి ఎవరిలో ఉంటుందో వారు నిశ్చయంగా ఆశించబడతారు. హల్లెలూయా. కాదేమంటే పిల్లరా, క్షమించే బుద్ధి ఉంది చాలా మందికి. వారు ఇలా అన్నారే, మా అత్తను ఇలా తిట్టింది, నా కోడలు ఇలా అనింది, నా భర్త ఇలా అన్నాడు, నా భార్య ఇలా అనింది. చాలా మందికి ఆ పగ లోపల ఉంటుంది హృదయంలోకి. హల్లెలూయా. పగ ఉంటుంది. ఎక్కువ తగ్గించండి.
ఎక్కువ తగ్గించు, ఎక్కువ. ఇంగ్లీష్ ఉండమనుకో, ఆలోచిస్తాను భయంగా ఉంది. ఎక్కువ కొంచెం ఒక్కరవ తగ్గించు, కొంచెం తగ్గించు. ఓకే, హల్లెలూయా. చూడండి, చాలా మంది ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు. ఎందుకంటే క్షమించే మనసు లేదు. చాలా మంది చూడండి, క్షమిస్తాము అనే మనసు ఉండదు, క్షమించే మనసు లేదు అని ఆ దరిద్రంతోనే ఉండదు చాలా మంది. కొంతమంది చూడండి, ఏదైనా సందర్భంలో జరిగినా గొడవ జరిగినా అది మనసులో అలానే ఉంటుంది. దేవుడు చెప్తున్నారు, ప్రియులారా, మీ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించను. హల్లెలూయా. అంటే క్షమించే మనసు ఎవరిలో ఉంటుందో వారు దేవుని పొందుకుంటారు. క్షమించే మనసు ఎవరు క్షమిస్తారు అంటే దయగలిగిన హృదయము, శుద్ధ హృదయం. ఎలాంటి హృదయము? శుద్ధీకరించే హృదయం, మంచి మనసు. చూడండి, పొలం కూడా ఉంది, మంచి పొలంలో విత్తనం మొలుస్తుంది, చిగురిస్తుంది. అవునా కదా? అవునా కదా? రాళ్ళు, గుట్రాళ్ళు, ఈ మనం పనికిరాని చెత్త చెదరం ఉన్నదని చేస్తే విత్తనం మొలుస్తుందా? మొలుస్తుందా? వాక్యం విత్తనం మీలో నూరంతగా ఫలించాలంటే మన హృదయం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా, మంచి పొలంగా ఉండాలి. చెత్త చెదరము, గుట్రాలు, గట్రాలు అన్నీ ఉంటే దాన్ని రాదు. అంటే హృదయము చాలా మంచి హృదయం ఉంటే, పరిశుద్ధమైన హృదయం ఉంటే అది మలుస్తుంది. చూడండి, ఆ ఏదెను తోటలో ప్రభు నరుణ్ణి తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున దేవుడు ప్రభు ఎలా ఉన్నాడో అలా మనుషులు చేస్తాడు, అలా చేశారు. కానీ మనిషి మాది ప్రభులాగా లేదు. మనం ఎలా ఉన్నాం తెలుసుకున్నా? ఎలా ఉన్నాం తెలుసా? మనము అడవులు సింహాలు చూస్తున్నాం, ఎవరు గొడవ వచ్చినట్టున్నాం. హల్లెలూయా. సింహం పుల్లు చూస్తాను, అడవులు ఎక్కడున్నా ఎట్లా చూస్తుంది? అట్లా భయంకరంగా ఉంటుంది, కోపం వచ్చింది. దేవుడు మనం అలా చేయలేదు. ప్రియులారా, దేవుడు మనం ఎలా చేస్తాడంటే, ఈ దేహం నాన్ వెజ్ తినే దేహం కాదు, ఇది ఈ శరీరం నాన్ వెజ్ తినే శరీరం కాదు, వెజిటేబుల్ ఆహారం తినే శరీరం అంది. నాన్ వెజ్ తినేది ఏది? మాంసం తినేది ఏది? జంతువులు, సింహాలు, పులులు, అది నాన్ వెజ్ తింటుంది. మనిషి ఏం చేయాలా? వెజిటేబుల్ తినేవాడు మనిషి. కానీ ఈ రోజున మారిపోయినాం అంతా. సింహానికి పులికి తీసుకుని వేయండి, క్యాబేజ్ పెట్టి తింటుందా? ప్రాణం పడడం తిందు. హల్లెలూయా. ఇప్పుడు జంతువు మనిషితో ఒకటైపోయాడు. మనుషులు జంతువు ఏమైపోయాడు? ఎందుకంటే క్షమించే మనసు లేదు, క్షమించే హృదయం లేదు. కానీ ఏదైనా తోటలో తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున మనుషుని దేవుడు చేశాడు. దేవుడు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను. కనుక స్త్రీ పురుషుడు భేదం ఏంటంటే లింగం మాత్రం భేదం, ఆత్మ ఒకటి. శరీరం మాత్రం భేదం ఉంటుంది, ఆత్మకు భేదం లేదు, ఆత్మ ఒకటే. హల్లెలూయా. చూడండి, ఏదైనా తోటలో ఉన్నంత వరకు వాళ్ళు ప్రభు స్వరాన్ని వింటున్నారు, వాళ్ళు ప్రభు లాగున్నారు. సైతాన్ స్వరం ఎప్పుడు విన్నారో పాపంలో పడిపోయినారు. హల్లెలూయా. పాపంలో ఎప్పుడు పడిపోయినారో, దేవుని మాట విని వాళ్ళు పడిపోయినారా? సైతాన్ స్వరం విని పడిపోయినారా? వాళ్ళు ఏదో తోటలో ఉన్నారు. తోటలో ఉన్నంత వరకు కష్టం లేదు, ఆకలి లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, ఆనందంతో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. చాలా అభివృద్ధితో ఉన్నారు వాళ్ళు. వృక్ష పొలం నిర్భయంగా తింటూ ఉన్నారు, అక్కడ చెట్ల పొలం అంతా. కానీ సైతాన్ మాత్రం ఎప్పుడు విన్నారో వాళ్ళకి కష్టాలు వచ్చింది, వాళ్ళకి దుఃఖం ఏమో తెలిసింది, కష్టం ఏమో తెలిసింది.
ఆఖరికి ఎక్కడేమో తెలిసింది. దేవుడు ఏం చేశాడంటే ఏదైనా తోట నుంచి వాళ్ళు గెంటేశాడు బయటకు. మీరు బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయన సన్నిధి పరిశుద్ధం. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా పరిశుద్ధమైన సన్నిధి. అక్కడ పాపాన్ని చూడట్లేదు. పాపాన్ని చాలా మంది చోటు దాచుకుంటారు. పాపాన్ని దాచి పాపం అంటే విషయం లాంటిది. పాపం ఎలాంటిది? విషయం. హల్లెలూయా. విషయం అంటే పామును దాచుకుంటావా? పామును దాచుకుంటావా? ఏదో కాటేసేస్తుంది. అవునా కదా? పాపం అంతా డేంజర్. పాపము ఏదో రోజుకి మరణ భయం ఇప్పిస్తుంది. పాపము మరణ భయం ఇస్తుంది. అందుకే పాపాన్ని దాచుకోకూడదు. పాపాన్ని దాచుకుంటే అది చాలా డేంజర్. అది పామున కాటేసేస్తుంది. అందుకే ప్రభు ఏం చేస్తారంటే పిల్లలు చూడండి, ఏదంతో గెంచేస్తాను బయటికి. వారు ఎక్కడున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 17, 18, 16 చదువు. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భ వేదనను నీవు మిక్కిలి హెచ్చించెదను. నువ్వు వేదనతో పిల్లలు కనదువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో ఏమంట? నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి, నీ నిమిత్తము నేను శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళు తుప్పులను గచ్చి పొదలను నీకు మొలిపించదును. పొలములో నీ పంట తిందువు. ఎక్కడంట వాళ్ళు? ముళ్ళు తుంపులను గచ్చి పొదలు నివసిస్తున్నారంట. ముళ్ళు దేనికి? అది గుస్తానే ఉంటుంది. ముళ్ళు బాధ. దేవుని మాట వినకుండా ప్రభు మాట వింటే వాళ్ళు ఏదో తోటలో ఉన్నారు. తోటలో వాళ్ళకి ఎట్లున్నారంటే ఆకలికి ఆకలి లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు. వాళ్ళు సంతోషం ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు తోట బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమంట? నువ్వు చెమట కాల్చి నువ్వు తిందువు అన్నావు. నువ్వు ప్రశ్నమైన పిల్లలకు అందువు అన్నావు. దేవుడు శపించాడు. దేవుడు ఏం చేస్తాడు? శపించాడు అన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నారంటే పిల్లలు వాళ్ళు ముళ్ళు తుప్పులను, ముళ్ళు చెట్లు ఉన్నారంట. పొద చాలా భయంకరమైంది. పొద ఏమి? చాలా భయంకరమైన పొదలో మనం ఉండలేము. ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. ఎండకి పొదలో ఉండగలుగుతామా? ముళ్ళు పొద. అది ఆదాము అవ్వ ఎక్కడున్నారంటే పొదలో నివసిస్తారంట. ముళ్ళు పొదలో. అందుకే ప్రభు చేత ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చెప్పండి. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మీకు సమాధానం ఇస్తాను. నేను మీకు నెమ్మది ఇస్తాను. నేను మీకు ఆరోగ్యం ఇస్తాను. మీకు ఓదారుస్తాను. అలాంటి మంచి దేవుడు యేసు ప్రభు. ఆమేన్. ఎందుకు తెలుసునా? ఎవరిని చూసి? ముళ్ళు పొదలో నివసించే వాటిని చూసి. పాపం ఎలాంటిదంటే ముళ్ళు లాంటిది పాపం. దేవుడు గెంటేసేసిన వారి మీదకి మళ్ళా దేవుడు దయ చూపిస్తున్నాడు. పొదలో నివసించే వారి బట్టి చూసి ప్రభు దయ చూపిస్తాడు. మళ్ళాన బిడ్డలు తీసుకోవాలా, మళ్ళాన బిడ్డలు వాళ్ళు క్షమించాలా. అందుకే చూడండి, 4000 సంవత్సరాల వరకు దేవుని ప్రేమ మనల్ని ఎంతగానో ప్రేమించాడు. 4000 సంవత్సరాలు తన కుమారుని పంపించాలా. సౌండ్ ఎక్కువ. బేసు సౌండ్ కింద ఫస్ట్ ఆ పక్క. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని ప్రేమ ప్రియులారా, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన గెంటి వేసేస్తున్నాడు. ఆ పొదలో నివసిస్తున్న ప్రజలను చూసి
ఆ ముళ్ళు తుప్పులు, ఆ ముళ్ళులో ముళ్ళు కంపు, ఆ ముళ్ళు పొగలో ఉన్న ప్రజలను చూసి దేవుడు ఎంతో దయ కరుణ, ఆయన మనం చూసి కాపాడాలని, మనం రక్షించాలని ఎంతో కనికరిస్తున్నాడు దేవుడు. 4000 సంవత్సరాలు అనేక మంది ప్రవక్తలు పంపించాడు, అనేక మంది యాజకులు పంపించాడు. మనుషుల్లో మార్పు లేదు. అదే పాపం. హల్లెలూయా. అదే పాపంతో ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏమంటే క్షమించే మనసు దేవునిది. దేవుని ఎలాంటి మనసు? క్షమించే హృదయం దేవుంది. దేవుడు క్షమిస్తాడు. చూడండి, నేను కూడా ఎన్నో పాపంతో ఉన్నవాడిని, విగ్రహాలతో ఉగ్రహం చేసిన వాడిని, పాపాలు చేసిన వాడిని. దేవుడు నన్ను క్షమించి ఈరోజు నన్ను అభిషేకించి ఈ ప్రార్థన సహాయం పంపించాడు. ఈరోజు మీరు వచ్చి కూర్చున్నారంటే మీ పాపం క్షమించాడు దేవుడు. అంటే పాపం ద్వారా చనిపోయి, మీరు చనిపోయిన వారు. బాప్తిస్మం ఎవరు? చైతన్య. ఎవరు? మీరు ఎవరు తెలుసున్నా? చైతన్య. బాప్తిస్మం మాత్రం. చూడండి, ఇప్పుడు మీరు ఎవరు తెలుసా? ఈ బాప్తిస్మంలో ఎవరు తెలుసున్నా? మీరు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు. ఏమాట ఉచితం చేస్తాను నేను చెప్పలేదు, బైబిల్ చెప్తాను. మొదటి మరణం జరిగిపోయింది, మీ శరీరం రెండో మరణం. ఎలాగంటే పిల్లారా, మీరు క్రీస్తు వలె మరణించి మరలా లేచారు. చూడండి, పాపం వల్ల వచ్చిన మరణము జలసమాధి అయిపోయింది. క్రీస్తు ఎలా తిరిగి లేచాడో ఇప్పుడు క్రీస్తు ఆత్మ మీద నివసిస్తుంది. మీరు పాతవారు కాదు, మీరు పాతవారు కాదు, మీరు కొత్తవారు. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా తిరిగి లేచాడో అలా తిరిగి లేచాడు. కారణం తెలుసునా? నీ పాపల కొరకు యేసుక్రీస్తు మరణించాడు. మీరు కూడా జల సమాధి అయిపోయి నూతనంగా పాత. చూడండి, పాత విషయం మన లక్ష్మీదేవమ్మ కదమ్మా, నీ పేరు లక్ష్మీదేవమ్మ జల సమాధి మరణించింది, మేరమ్మగా తిరిగి లేచాడు. హల్లెలూయా. మూర్తి జల సమాధి అయిపోయి మరణించి లాజరు తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఆమేన్, దేవుని ప్రేమ. అందుకే దేవుడు మన పాపం క్షమించాడు. తన కుమారుని, ఏకైక కుమారుని, పరలోకం నుంచి యేసుక్రీస్తుని మన కొరకు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపం వచ్చే జీవితం మరణం కొరకు ఆయన మరణానికి అప్పచెప్పి మనం భద్రంగా కాపాడుకున్న దేవుడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు క్షమాపణ బుద్ధి కలిగిన వాడు దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? క్షమించే గుణం ఉన్న దేవుడు. నీవు ఆరాధించే దేవుడు నిందలు మోపే దేవుడు కాదు. నువ్వు ఆరాధించే యేసుక్రీస్తు ఆయన నిందలు పెట్టే దేవుడు కాదు. నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నిన్ను భంగం కల్పించే దేవుడు కాదు. నిన్ను క్షమించే మనసున్న దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. నీ ప్రభు దయగలవాడు. నీ ప్రభు ప్రయాసపడి భారమోస సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. శిక్ష కాదు, క్షమించే దేవుడు. ఆమేన్, ఆమేన్. అందుకే నీలో నీ మనుషుల అపరాధం క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రి నీ అపరాధం క్షమించును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకాసు వార్త 34. యేసు తండ్రి, మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? కల్వరి శిలువలో ప్రభు ఆయన తల మీద ముందు కిరీటం పెట్టి ఆయన చీలతో 3 మేకులతో కొట్టి 5 నెలలు గాయపరిచి ఆయన గడ్డ మీద ఎంటుకన్నీ పెరిగి ఆయన మొహమంతా రక్తం అడుగుతున్న ఆయన చూడండి, ఆయన అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించినదు ఎరుగురు గనుక తెలియక చేస్తా అంటున్నాడు. మనం క్షమించు. ఏమంట? వీరికి క్షమించు. సిలువలో 7 మాటలు మొదటి మాట ఇదే, క్షమాపణ. ఎప్పుడు క్షమిస్తావో
దేవునికి దగ్గర అవుతాం. దేవుని మనసు ఎలాంటిదంటే క్షమించే మనసు. దేవుని క్షమించాలి, ఇతను మనం క్షమించలేకపోవడం ఏమవుతుందంటే ఆ కఠినత్వము, ఆ మూర్ఖత్వము మనలో ఏమవుతుందంటే రోగాన్ని తీసుకొస్తాం. ఈరోజు చాలా మంది మన భారతదేశంలో 100% 90% రోగులు అందరూ ఏదో ఒక రోగం వెంబడిస్తున్నారు. ఏదో ఒక వ్యాధి, క్యాన్సరు, టీబీ, హల్లెలూయా, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వ్యాధి. ఎందుకు వ్యాధి అంటే హృదయం కఠినంగా ఉంది, క్షమించే మనసు లేదు. కానీ ప్రభు చూడండి, యేసు ప్రభు వారు క్షమిస్తున్నారు. కల్వరి సిలువ వేసుకుని దేవుడు ఆయన అవమానపరిచి సెలవు వేసి కొట్టి ఆయన వీపంతో బీడుకుంటున్నాడు, దున్ని వేసి ఆయనతో తండ్రి ఇది తెలియక చేశా కనుక నేను క్షమించండి. ఈరోజు ఎంతమంది క్షమిస్తున్నావు? ఎంతమంది క్షమిస్తున్నావు? ఎవరైనా ఒక మాట అంటే మనం అట్లే ఒక వారమైనా మాట్లాడాలి. హల్లెలూయా, ఒక వారమైనా మనం మాట్లాడాలి. కానీ క్షమించడంలో నీకు ఆశీర్వాదం ఉంది. ఆమేన్. క్షమించడం నీకు దీవెన ఉంది. క్షమించడం నీకు నిండైన ఆశీర్వాదం ఉంది. అందుకే క్షమించే మనసు మనకు ఉండాలి. నీ భార్యను క్షమించాలి, నీ భర్తను క్షమించాలి, నీ పిల్లలను క్షమించాలి, నీ చుట్టుపక్కల బాధలు క్షమించాలి. ఎవరినో ఒక మాట అంటే మనం అట్లా శత్రుత్వం కలిగి ఉంటాం. నీ దేవుడు అలాంటి వాడు కాదు. శపించే వారి కొరకు ప్రార్థన చేయంటారు. ఒక చంప మీద కొడితే మరో చంప చేపించు అంటారు. హల్లెలూయా. నిన్ను ప్రేమించేవారిని చూస్తే ప్రేమిస్తే అదేం ప్రేమ? నేను ద్వేషించేవారిని ప్రేమిస్తే అది యేసు ప్రేమ. నేను అవమానపరిచే వారిని ప్రేమిస్తే అది యేసు ప్రేమ. నిన్ను ప్రేమించేవాళ్ళు హాయ్ ఆయనతో హాయ్ అంటావు, నీకు వందనాలు అంటావు, వందనాలు అంటావు. నీ శత్రువు చెప్పు వందనాలు, మాత్రం మారుతారు. అందుకే పిల్లారా, దేవుని మనస్సు ఎలాంటిది, దేవుని హృదయం ఎలాంటిది అంటే క్షమించే మనస్సు ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్షమిస్తే నువ్వు నిండైన దేవుని కలిగి ఉంటావు. నువ్వు క్షమించే హృదయం ఉంటే నీ కుటుంబం నీవు ఆశ్రయించబడతావు. చాలా మంది క్షమించే మనస్సు లేని వలన ఆ దరిద్రంతో ఉంటారు. ఆ కుటుంబం ఎదుగుదల లేని కుటుంబంగా చూడండి, కుటుంబంలో ఆశ్రదం ఉండదు. కానీ ముందు మరి కలబరం తగ్గదు. ఏమిటంటే కథ అలేబరం తగిలించుంటారు. ఏమది కలబంతాలు చూడండి. చాలా మంది చూడండి, ఇంటి ముందు చెట్టు పెడతారు, పచ్చని చెట్టు, కలబం తగిలిస్తారు ఇంటి ముందు. ఎందుకంటే అది పచ్చగా ఉంది, మేము పచ్చగా ఉండాలి. హృదయం ఏమో పచ్చగా లేదు, మనసు ఏమో దయగా లేదు, మనసు ఏమో త్యాగగా లేదు. హృదయం కఠినంగా ఉంది, హృదయం బండగా ఉంది. కానీ నువ్వు పెట్టేదేమి కలబందం పెడతావు, నేను పచ్చగా ఉండాలా. చెప్పండి, మీకు ఎలా ఆశీర్వాదం వస్తుంది? మీకు ఎలా ఆశీర్వాదం? నీ ఎలా ఉండి నువ్వు దీవించబడతావు? నీ పొలమే బాగలేదే, నీ హృదయమైన పొలమే బాగలేదు, నీ హృదయమైన పొలమే బండగా ఉంది, నీ హృదయమైన పొలమే అదేముంది, ఈ హృదయం పొలమే ఉంది, చెత్తా చెదరం ఉంది. నువ్వు ఎలా దీవించబడతావు? నీకు ఎలా ఆస్వాదం వస్తుంది? దేవుని మనసు క్షమించే మనసు దేవుని. మనం క్షమించబడుతున్నావా? కలబంది మధ్య పెడతావు, పచ్చగా ఉండాలి. ఎందుకంటే అది నీరు లేకపోయినా బతుకుతుంది. దానికి నీళ్ళు లేకపోయినా అది పచ్చగా ఉంటుంది. మరి నువ్వు పచ్చగా ఉండాలో వద్దా? మీరు దీవించబడడం వద్దా? తెల్ల ప్యాంటు తెల్ల షర్టులో మాత్రం దీవించబడలేవు. వైట్ ప్యాంటు వైట్ షర్టులో మాత్రం పరిశుద్ధం కాదు, హృదయం పరిశుద్ధం. ఆమేన్, ఆమేన్. ఏముండాలా? హృదయం పరిశుద్ధం ఉండాలి, మన తలంపులు పరిశుద్ధం ఉండాలి, మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నీతిలో పరిశుద్ధం లేకపోతే నువ్వు దీవించుకోలేవు. హల్లెలూయా. చూడండి, దావీదు ఏమంటున్నాడు పిల్లారా? దావీదు ఏమంటాడు చూడండి, కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు மோசம் செய்வாடா நானே தேவனுடைய ஆலயத்தில்
కీర్తన 52 నేనైతే దేవుని మందిరము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చాలు. ఎలా చెప్పండి, ఎలా ఉన్నారంట దావీదు? ఎలా ఉన్నారంట? మరి చెప్పండి, దావీదు ఎలా ఉన్నారంట? పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని మందిలో నేను నాటబడి ఉన్నాను అన్నాడు. మరి నువ్వు కూడా దేవుని మందిలో ఉన్న పచ్చగున్నావా? పచ్చగున్నావా ఎండిపోయి ఉన్నావా? పచ్చగున్నావా ఎండిపోయి ఉన్నావా? ఎవరి దావీదు? దేవుడు చెప్తున్న పిల్లారా, నా హృదయం సారం ఎరిగినవాడు. దేవుని హృదయం ఎలా ఉందో అలా ఉన్నాడంట దావీదు. దేవుని హృదయం ఎలాంటిది? దేవుని హృదయం ఎలాంటిది? చెప్పండి, దేవుని హృదయం ఎలాంటిది? అదంతా బాధ. దేవుడు క్షమించే మనసు ఉన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు ఎలాంటి వాడు? ఆయన తండ్రి ఎలాంటి వాడు? క్షమించే మనసు ఉన్నవాడేనా? ఆయన క్షమించే మనసు కాబట్టి మనం అందరూ చూపించున్నాం. మన నన్ను క్షమించాడు, మిమ్మల్ని క్షమించాడు. నేను విగ్రహాదుకున్నాను, నేను విగ్రహం చేసినవాడు, తాగబోతుంది, వచ్చాను, నన్ను దేవుడు పరిశుభ్రం చేశాడు. మిమ్మల్ని క్షమించాడు లేదా ఆయన? ఆయన హృదయం క్షమించే మనసు. చూడండి, నీ మనస్సు ఎలా ఉండాలా అంటే దావీదు దేవుని హృదయం లాంటి కలిగిన హృదయం అంట. దేవుడు దావీదు క్షమించే మనసు అంట. దావీదు సౌలు చంపడానికి వచ్చిన అవకాశం వచ్చినా కూడా యెహోవా చేత అభిషేకం పొందిన సౌలా, నేను ఎలా చంపుతాను సౌలా? అట్టి గొప్ప వ్యక్తి దావీదు. హల్లెలూయా. నీ హృదయం ఎలాంటివి ఉండాలా? హృదయం క్షమించే మనసు ఉండాలి నీకు. ఎలాగ క్షమించాలా? ఎలా క్షమించాలా? చెప్పండి, ఎలా క్షమించాలా? ఎదురుగా వస్తే అక్క 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 వస్తుంది చూడండి, చాలా వెనకాల. హల్లెలూయా. అలా ఎలా క్షమించట పిల్లారా? హృదయపూర్వకంగా క్షమించాలా. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త. ఎందుకంటే క్షమించే మనస్సు నీకుంటే నీవు ఆశీర్వదించబడతావు. క్షమించే మనస్సు నీకుంటే నిండైన దీవెన కలిగి ఉంటావు. క్షమించే మనస్సు నీకుంటే ఆరోగ్యంగా జీవిస్తావు. నీ క్షమించే హృదయం నీకుంటే ఆశీర్వదకరంగా ఉంటావు, పచ్చగా ఉంటావు, చెట్టు వల్ల ఎదుగుతావు. హృదయం కఠినంగా ఉంటే అందరూ కూడా ఎదగలేవు, అందరూ కూడా ఎదగలేవు. చదవండి. మీలో ప్రతివాడును తన సహోదరుని కాదమ్మా, సహోదరుని హృదయపూర్వకముగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఎలా క్షమించాలంట? చెప్పండి, ఎలాగ క్షమించాలంట? చెప్పండి, ఎలాగా క్షమించాలా? చెప్పండి అమ్మా. హృదయపూర్వకంగా క్షమించాలా, నిండైన మనస్సుతో. ఎలాగ కట్టాలా? నిండైన మనసు క్షమించాలంట ప్రియులారా. నిండు మనసు. ఒకసారి క్షమించినాను అంటే వదిలేదు, మళ్ళా మాట ఎత్తి మాట చెప్పకూడదు. నువ్వు అప్పుడు ఎత్తి కూస్తున్నావు అనుకో, హృదయపూర్వకంగా క్షమించాలని అర్థం. ఇప్పుడు ఈ గోడలో ఉంది, గోడలో మరకలు ఉంది. ఈ మరకలు పాటు ఏం చేయాలా? ఏం చేయాలి? చెప్పండి, మా ఉన్న కామెంట్లో పెట్టి స్నానం చేస్తారు. మళ్ళీ ఏం పాస్తారు నువ్వు బండరాకి బోధిస్తున్నావు అంటారు. అట్లా అలాంటి వాళ్ళు కదా మన గ్రూప్లో, మన యూట్యూబ్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కామెంట్స్ పెడతారు, డబ్బులు ఇరు, ఏం పాస్తా అట్లున్నావు ఇట్లున్నావు అట్లా చెప్తున్నావు అంటారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గోడ మీద మరకలు పోవాలంటే ప్రియులారా మనం దాన్ని వైట్ వాష్ చేయాలి. అవునా కదా? ఎందుకు వైట్ వాష్ చేస్తున్నావు అంటే మరకలు కనిపించకూడదని. హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు మరక కనిపించకూడదు అనుకుంటాం.
ఎందుకంటే నీ హృదయం కూడా అలాంటి ఒక్కసారి క్షమిస్తే మళ్ళా దాన్ని నువ్వు గుర్తు చేసుకోకూడదు. ఆ మార్గం మనల్ని గుర్తు చేసుకోకూడదు. ఆ గాయాన్ని మనల్ని తోలకూడదు. చాలా మంది చూడండి, చెప్పిందే చెప్తారు 30 సార్లు. నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో. ఆయన ఒకసారి క్షమిస్తే నీ పాపను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో. ఆమేన్. యెషయాలో ఉంది, చదువుకున్నాం. 49లో ఉంది. ఎబ్రిలకు 7వ అధ్యాయం కూడా చదువుకున్నాం. మళ్ళీ అందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఒకసారి నమ్మి బాప్తిసం తీసుకుని వెంటనే పూర్వం నువ్వు తాగుబోతుగా ఉండొచ్చు, పూర్వం వ్యభిచారిగా ఉండొచ్చు, పూర్వం లోకస్థంగా ఉండొచ్చు. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత దేవుడు నేను అందరూ కూడా నేను నిందించాడు. దేవుడు అందరూ కూడా నేను అవమానపరిచాడు. ఎందుకంటే ఒకసారి క్షమిస్తే ఆయన గుర్తు చేసుకో. ఆమేన్. ఆయన గుర్తు చేసేది ఎవరు? సైతాను. హల్లెలూయా. ఇదేలే, నువ్వు ఇది కదా, నువ్వు తాగుబోతుంది కదా, నువ్వు ఇచ్చారు కదా, నువ్వు హిందూ కదా, నువ్వు విగ్రహాలు కదా. దేవుడు చెప్తున్నాను. హల్లెలూయా. కారణం ఏమి? దేవుడు క్షమించే మనసు. ఎలాగ క్షమించాలి అంటే ప్రియులారా, హృదయపూర్వకముగా నీ శత్రువును క్షమించాలి. హృదయపూర్వకం. అట్లా ఉందా ఇంట్లో? అలాంటి హృదయం ఉందా నీకు? దావీదుకి అలాంటి మనసు. అందుకే దావీదు ఏమంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒడుగు చెట్టు వలె ఉన్నాను. పచ్చగా ఉందండి. ఎవరికి మన అందరూ కూడా ఆశ ఉంటుంది, పచ్చగా ఉండాలని ఆశ. పచ్చగా అంటే ఆశ్రయించబడాలి, ఆరోగ్యం ఉండాలి. అవునా కదా? ఎండి పని ఎవరు కోరుకుంటాం? ఎండి పనులు కోరుకుంటారా? చెడి పనులు కోరుకుంటారా? ఎందుకంటే నువ్వు దీవించబడాలి. దేవుని మందిరంలో నువ్వు పచ్చగా నాటబడాలి. అందుకే మనం వచ్చి ఆయన వాక్యం ఉంటున్నాం. అవునా కదా? దేవుని మందిరానికి వచ్చి నీ దరిద్రంగా ఉంటే ఎట్లా చెప్పండి? నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు దరిద్రంగా ఉంటే దేవునికి అవమానమా కాదా? నువ్వు దేవుని మందిరం వచ్చిన కూడా నువ్వు రోగంతో ఉంటే దేవునికి అవమానమా కాదా? అవునా కదా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు అప్పుల వరకు ఉంటే ఎట్లా? అప్పులు చేసే వరకు ఉంటే ఎట్లా? దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు వీడి తాగే వరకు ఉంటే ఎట్లా? దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు ఒక్కకి వేసుకుంటే ఎట్లా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చి కూడా నువ్వు తాగుతున్నా అంటే ఏమన్నా చెప్పండి. నువ్వు పచ్చగా ఉన్నావా, ఎండిపోయి ఉన్నావా? నువ్వు పచ్చగా ఉండాలి. ఎందుకంటే దావీదు చూసి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారం ఎరిగిన వాడు, నా హృదయం ఎలా ఉందో అలాగా దావీదు ఉన్నాడు. అదే దేవుని మధ్యలో దావీదు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు, పచ్చగా నాటబడినాడు. అది నువ్వు వాక్యం వింటున్నావు, ఆదివారం చర్చికి వస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో వస్తున్నావు. కానీ ఎందుకు నువ్వు దీవించబడలేదు? ఎందుకు నువ్వు ఆశ్రయించబడలేదు? అంటే క్షమించే మనసు లేదు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం మాత్రం కాదు, దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను పాటించాలి. ఏమైనా ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఏమి? మోషే రాసిన 10 ఆజ్ఞలు రాశాడు. అందులో 2 ప్రధానమైన దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని ప్రేమించాలా. మొదటి కూడా పూర్ణమే. అవునా కదా? మొదటి ఏమి? పూర్ణ మనసు. దేవుని దగ్గరికి ఎలా రావాలి? నువ్వు పూర్ణ హృదయంతో. సంపూర్ణత రావాలా, సంపూర్ణత రావాలా? సంపూర్ణ దేవుని మందిరికి వస్తే దీవించు. హల్లెలూయా. అసంపూర్ణత వస్తావా? అర్థపడితే వస్తావా? దేవునికి రా. అందుకే దావీదు వలె దేవుని మనం ఆరాధిస్తే, దావీదు వలె దేవుని మనం ప్రేమిస్తే, నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పచ్చగా జీవిస్తావు. ఆమేన్. ఆరోగ్యంగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యం ఉండాలి. దేవుని మందిరికి వస్తున్న నీవు ఆరోగ్యం జీవించాలి. ఆరోగ్యం అంటే నువ్వు పచ్చగా ఉంటే పరిశుద్ధంగా జీవించాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలి.
యేసుప్రభుని ప్రేమించడం మాత్రం గొప్ప కాదు, యేసుప్రభుని పాట పట్టడం గొప్ప కాదు, యేసుప్రభుని ఆరాధించడం గొప్ప కాదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను పాటించాలా, అది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. దేవునికి మనసు ఇష్టమైన వాటిని మనం చేయకూడదు. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చచ్చిన మాటలు. హల్లెలూయా. ఇది నువ్వు తండ్రికి ఇష్టం లేని పని నేను చెయ్యను, నా ప్రభుకి ఇష్టం లేని పని నేను చెయ్యను. అదే ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే ఆయన పూర్ణ మనసుతో ఆరాధించాలి, నిన్నవే పొరుగు అని ప్రేమించాలి. అది దేవునికి 10 ఆజ్ఞలను 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. హల్లెలూయా. అందుకే పచ్చగా ఉందంటే దేవుడు నమ్ముకున్నవాడు పచ్చగా ఉంటాడు, ప్రభువును నమ్ముకున్నవాడు పచ్చగా ఉంటాడు. మనుషులు నమ్ముకున్నవాడు ఎండిపోయిన చెట్టు వలె ఉండును. యెరెమీయా 10వ అధ్యాయం. యెరెమీయా 10వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నరును ఆశ్రయించే శరీరాలను తనకు ఆధారము చేసుకొనిచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. మనుషులు నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరంట? మనుషులు నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. మనిషి అంటే ఏంది? మనుషులు చేసిన బొమ్మలను, మనుషులు చేసిన విగ్రహాలను చేసుకుని నమ్ముకున్నవాడు శాపగ్రస్తుని బయట చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి వాడు ఎలా ఉంటాడు అంటే 6వ వచనం, వాడు ఎడారిలోని 6వ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జీవమైన చవిటి భూమి ఎందును నివసించను. అడవిలో ఎలా ఉంటాడు? ఎండిపోయిన చెట్టు వలె ఉంటాడంట మనుషులు నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఎండిపోయిన స్థితిని తీసుకొచ్చి దేవుడు సైతాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. నీ మేలు సైతాన్ని కోరుకోడు. నీ చెడిపోవడం మనకి ఇష్టం, నువ్వు తాగితేనే మనకి ఇష్టం, నువ్వు విచారిస్తేనే మనకి ఇష్టం, నువ్వు అబద్ధం మాట్లాడానికి ఇష్టం. నీ మంచి కోరుకోడు సైతాన్ని, మంచి కోరుకోడు. మనుషులు నమ్ముకున్నవాడు ఎండిపోయిన చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. అది ఎలా? 6వ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మనకి మేలు తెలియదు, మంచి తెలియదు, మేలు తెలియదు. హల్లెలూయా. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. మాట, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని ప్రభుని నమ్ముకున్నవాడు ఆశ్రయించబడతాడు. క్రీస్తు నమ్ముకున్నవాడు దీవించబడతాడు. ధన్యుడు. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకున్నవాడు. హల్లెలూయా. అంతే మాత్రం కాదు ప్రియులారా, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఆశ్రయంగా ఉంటాడు నీకు చుట్టూ, నీకు ప్రాకారం ఉంటాడు దేవుడు, నీ చుట్టూ కాపరి నియమిస్తాడు, నీకు ఆయన కాపరిగా ఉంటాడు. ఆమేన్. ఎలా ఉంటాడు నీకు? దావీదు ఏమన్నాడు ఇప్పుడు 23 కీర్తనలో? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. ఆమేన్. ఆమేన్. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును, నేను ఆరోగ్యం ఉంటాను, నేను పచ్చగా ఉంటాను. రెండో మాట ఏమి? పచ్చగల చోట ఆయన నన్ను పరండపచ్చయ్యును, నీటి జలములతో నన్ను నడిపించాడు. ఆయన నీ కాపరిగా ఉంటాడు. యెహోవానికి ఆశ్రయంగా ఉంటుంది. ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు? ప్రభువు నమ్ముకున్నవాడు. హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్నవాడు. హల్లెలూయా. మనుషులు నమ్ముకున్నవాడు ఎండిపోయిన చెట్టు వలె ఉంటాడంట. లోకాన్ని నమ్ముకున్నవాడు ఎండిపోయిన చెట్టు వలె ఉంటాడు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. నీకు ఆ ధన్యత్వం ఇస్తాడు దేవుడు. నీవు నీ కుటుంబం పచ్చగా ఉండాలి, నీవు నీ కుటుంబం ఆశ్రయించబడాలి, నీవు నీ కుటుంబం దీవించబడాలి, నీవు నీ కుటుంబం పచ్చని చెట్టు వలె దేవుని మందిరంలో నాటబడాలి. అంటే దేవుని నమ్ముకోవాలి, ప్రభులాగా మారాలి.
అర్థమైంది మీకు? నువ్వు వచ్చి కూడా ప్రభులా మారిపోతే నువ్వు దేవుని చూడలేవు. మేము దీవించుకున్నాం. 2 చేతులు ఆశీర్వాదం, 2 చేతులు దీవెన ఉంది. సామెతలు 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని కుడి చేతిలో దీర్ఘాయువు నీ కుడి చేతిలో, దాని ఎడమ చేతిలో ధన ఘనతమును ఉంది. దీర్ఘాయువును ధన ఘనతమును 2 చేతులు ఉంది. మేము దీవించుకున్నాం. ఎందుకు తెలుసునా? లోక దీవెన కంటే, లోక ఆశల కంటే, శరీర ఆశల కంటే నా దేవుని ఆ దీవెన చాలా ఆశీర్వాదము. దేవుని నమ్ముకొని వచ్చిన హల్లెలూయా. రోజుకి 3,000 సంపాదిస్తున్నాం. రోజుకి 3,000. ఒక ల్యాప్టాప్ చేపెడితే 700-800. అదన్నీ పెంటని ఏర్పెట్టి వచ్చాడు. వదిలిపెట్టి కుప్ప అదన్నీ చెత్తని వదిలిపెట్టి వచ్చినాయి. నా దేవుని కార్యం గొప్పది వచ్చింది. అందుకే దేవుడు దీవించాడు. హల్లెలూయా. 2 చేతుల దీవెన. ఆమేన్. కానీ మెంతే ప్రియులారా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ప్రభువును నమ్ముకునేవాడు నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ప్రభువును నమ్ముకుంటే వాని చుట్టూ దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. నీ చుట్టూ ఏమంటాడు దేవుడు? ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే క్షమించే మనసు నీకుంటే నువ్వు ధన్యుడుగా మారుతావు. క్షమించే మనసు నీకుంటే నువ్వు చాలా పచ్చగా మారుతావు. హల్లెలూయా. క్షమించే మనసు ఉండాలా. ఇతరుని గుచ్చకూడదు, క్షమించాలి. దేవుడు నాకు అదే నేర్పించాడు. ఈ 2 ఏళ్ళలో అదే నేర్పించాడు. నేను ఎవరిని ఇప్పుడు వేలెత్తి చూపించాను. మీరు బాగా చూసుకోండి. నేను ఎవరిని వేలు పెట్టి చూపించాను. నన్ను నేను మార్చుకున్నాను. ఎందుకంటే దేవుడి క్షమాపతి కలిగి హల్లెలూయా. అందులో దీవెన ఉంది కనుక్కున్నాను. అందుకే కలువారి శిలువలో యేసుక్రీస్తు 7 మాటలు పలుకుతున్న అతి ప్రాముఖ్యమైన మాట, మొదటి మాట, ఇతను క్షమించు. క్షమించారు కనుక ఈ పరిచర్య ఇంకా జరుగుతాం. ఎంతో మంది వచ్చారు. నేను మూసేయాలన్నారు, కృష్ణాటి లేకుండా చేయాలనుకున్నారు, బైబిల్ తగలపెట్టారు, సేవకులు కొట్టినారు. ఈ రోజు కూడా ప్రపంచంలో మొదటి స్థానం క్రైస్తవులు. ధ్యానం చేసిన నా ప్రభుకు క్షమించే మనసు నీకుందా? యేసును ప్రేమిస్తున్నా, యేసును ఆరాధిస్తున్నా, క్షమించే మనసు. కారణం ఏమంటే శత్రుత్వం కలిగిన వారికి, పగ ఉన్న వారికి క్షమించే మనసు. హల్లెలూయా. దేవునికి క్షమించే మనసు. నీవు ఆరాధించే దేవుడు క్షమించగల దయగల హృదయం గల దేవుడు. ఆయన ఎంతో కనికర గల దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, అంత మాత్రం కాదు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8, వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును. ఎక్కడ నాటబడతా అంట? జలములంటే ఏమి? వాక్యం. వాక్యాన్ని కత్తుక్కొని ఉంటాడు. అయ్యో ఈరోజు ఆదివారము, నేను చచ్చిపోవాలి, దేవుని వాక్యం, దేవుని మాటని వినాలి. నీళ్ళంటే దేవుని వాక్యం. అంటే ఎక్కడ నాటబడి అంటాడు? చెప్పండి, ఎక్కడ నాటబడి అంట? చెప్పండి అమ్మా. ఉన్నారు ఇక్కడ అందరూ? ఏం చేస్తాను? హల్లెలూయా. వాడు జలముల యొక్క వాక్యం, జలముల యొక్క నాకు వాక్యం పెట్టు. వాడు వాక్యం యొక్క నాటబడి చెట్టు వలె ఉండును. నువ్వు వాక్యాన్ని రుచి చూస్తే, వాక్య నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగా ఉన్నది. నీ జీవితం ఎప్పుడు కూడా చీకట ఉండదు. ఎప్పుడు కూడా చీకట్లో ఉండదు. వాక్యంతో భయపడతావు, వాక్యానికి లోపడతావు. నువ్వు వింటున్న వాక్యం దేవునితో మాట్లాడుతున్నావు. మనం ఏం పాడుకున్నాము? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. నీతో మాట్లాడితే మన నొప్పిగా ఉంది. ఎట్లా
దేవుడు నీతో మాట్లాడుతులేదు, దేవుడు మాట్లాడుతున్నారు. ఆమేన్. అంటే నిందించే దేవుడు కాదు, ఆయన ప్రేమించేది. ఆమేన్. ఆయన ప్రేమించేవాడిని ఆయన గద్దిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికి ఎక్కువ దుఃఖం కలుగుతాడు. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారికి నష్టాలు ఎక్కువ జరుగుతాయి. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వారు నిందించబడతారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారు అవమానించబడతారు. కారణం తెలుస్తున్నా ఆయన్ని సరిచేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సరి చేస్తారు, నేను సక్రం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నష్టం జరుగుతుందనుకో, రాబోయే రోజుల్లో నీలాంటి ధనవంతుడు ఎవరు లేదు. ఆమేన్, హల్లెలూయా. ధనమంతా పోయిందనుకుంటున్నావా? నువ్వు నీ బీరో నిండిపోతున్నావు. నీ బీరో నిండిపోతుంది. నీ బీరోలు, నీ సంచి, నీ బ్యాగ్, నీ జోబులంతా నిండిపోతుంది. నింపడానికి దేవుడు చేస్తారు. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెలుసునా? పాపను సంపాదించే డబ్బు దేవునికి ఇష్టం. ఆయన ఇచ్చే డబ్బు ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. చూడండి పిల్లల, వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉండును. అంటే సమృద్ధమైన నీళ్ళున్న చెట్టు నాటితే ఎలా ఉంటుంది చెట్టు? ఆమేన్. నీ వాక్యం సరిగా ఉన్నావనుకో, వాక్యం శ్రద్ధగా ఉన్నావనుకో, నువ్వు ఎప్పుడు కూడా ఎండిపో. హల్లెలూయా. చూడండి, అది కాలువల ఓరను దాని వేలును తన్నును. దాని వేలో శక్తి ఉంటాడు. అంటే హృదయంలో శక్తి. వేరు కనిపించదు, హృదయంలో లోపల కనిపించదు. చెట్టు కనిపిస్తున్న ఆకారం, వేరు భూమిలో ఉంటుంది. అంటే దేనికి సాదృశ్యం? వేరు అంటే హృదయానికి సాదృశ్యం. హల్లెలూయా. అది ఏం చేస్తుంటది? అది కాలువల ఓరను దాని వేలు తన్నును. వెట్ట కలిగిన దానికి భయపడు. ఎండ వచ్చినా కూడా భయపడు. హల్లెలూయా. అది ఎండ వచ్చినా కూడా చెట్టు ఎండిపోదు. చెట్టు నువ్వే. హల్లెలూయా. చూడండి, వెట్ట కలిగినను, నష్టము కలిగినను, వేదన కలిగినను, బాధ కలిగినను, రోగము కలిగినను అది భయపడదు. భయపడు. అందరూ కూడా భయపడు. నష్టం వచ్చినా కూడా యెహోవా ఈయనే. ఆమేన్. నష్టం వచ్చినా కూడా యెహోవా ఈయనే. బాధ కలిగిన యెహోవా ఈయనే. ఎందుకు తెలుసునా? నీ వాక్యం మీద నాటబడి ఉన్నావు. హల్లెలూయా. జలముల మీద నాటబడిన కనుక దేవుని స్తోత్రం అంటావు. నష్టమైన స్తోత్రం అంటావు, నష్టమైన స్తోత్రం అంటావు. కానీ తెలుసునా? నువ్వు రుచి చూసిన వాడుగా ఉన్నావు. ఆమేన్. నువ్వు రుచి చూసిన వాడుగా ఉన్నావు. కానీ తెలుసునా? భయపడు. హల్లెలూయా. చూడండి పిల్లలు, అంత మాత్రం కాదు, దాని ఆకు పచ్చగా ఉండును. దాని ఆకు పచ్చగా, ఎందుకంటే జలముల యొక్క నాటబడిన చెట్టు వేరు లోతు తనిను కాబట్టి అది చెట్టు ఆకు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉండను. అనగా ఆరోగ్యంగా ఉంటావు. నీవు నీ కుటుంబం దేవుని నమ్ముకున్న ఎడల, ప్రభును నమ్ముకుంటే నీ చెట్టు ఎలా ఉంటుంది? దేవుని మందిలో నాటున్న ఒలివ చెట్టు పచ్చని చెట్టు వలె ఉండను. దాని ఎలా ఉంటున్నారా? పచ్చగా నాటున్నాను, పచ్చగా ఉన్నాను అంటున్నాను. చెప్పండి అట్లా. నేను చెప్పినావా? నేను దేవుని మందిరం పోయినాను, నేను ఇప్పుడు కాదు. ఎవరు చెప్పినావు సార్? ఎవరిన బయట సాక్షి చెప్పినావా? మా పడమూరు చర్చిలో రెడ్డేమో కామ వస్తుంది. ఆమె పొద్దుగా నేను అన్నమాట. అప్పుడే ఈ వాక్యం చెప్పాలి కదా, ఇష్టం లేదు. ఆమె అంటుంది, పాస్టర్ నేను చర్చికి ఎప్పుడు వచ్చింది, డాక్టర్ చనిపోతామన్నారు, చర్చికి వచ్చిన నుంచి నేను బాగున్నాను పాస్టర్. నిజంగా నాకు సంతోషమే అన్నమాట. ఒక కన్నీరాలు ఇంకా బాత్రూమ్ తీసుకెళ్ళాను. నేను ఆదివారం చర్చికి వస్తాను అంటే నాకు ఆరోగ్యం ఉంది అంటుంది. ఒక ఆదివారం చర్చికి రాకపోతే నాకు ఒళ్ళంతా ఏదో లాగిపోతుంది అంటుంది. ఎందుకంటే ఇక్కడ జలములు నాటడం చెట్టు వల్లే ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం జలములతో పోలుస్తున్నాం. దేవుని వాక్యము దేవుని జలములు పరిశుద్ధాత్మతో పోలుస్తున్నాం. ఇది వాక్యంతో ఉండాలి. వాక్యం హత్తుకుని ఉండాలి. వాక్యం లోతుగా నాటబడాలి. వాక్యం శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్పినట్టు నడవాలి. వాక్యం చెప్పినట్టు వింటే నువ్వు దీవించబడతావు. ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి పిల్లరా, వర్షము లేని అది దాని ఆకు పచ్చగా ఉండను. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. అది వర్షం రాకపోయినప్పుడు చెట్టు ఎండిపోదు. బాధగా పడదు. నీకు వ్యాపారం ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు పచ్చగానే ఉంటావు. దేనికి కరువు ఉండదు. దేనికి
దేనికి? హల్లెలూయా. దీనికి కరువు. ఇల్లు పచ్చగా ఉండాలి, మందిరం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? ఆదివారం మనం వంట చేస్తున్నాం కదా, దానికి నూనె ప్రయత్నం, తెల్లగడ్డను నీకు వల్ల అయింది. మొత్తం ఏమని చెప్పలే, నీ వల్ల అయింది. ఎర్రగడ్డను, తెల్లగడ్డను, నూనెను నీ వల్ల సహాయం చేస్తే ఇంకా దీవించు. ఇంకా అయిపోయి చెప్పండి, చెప్పండి ఎవరన్నా చెప్పండి. దేవుని నమ్ముకున్నాడు పచ్చగా ఉంటాడు. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకుంటే పచ్చగా ఉంటాడు. నువ్వు నా మందిరం నాటపడాలి. ఎందుకు దేవుని మందిరంలో నాటపడాలి అంటే కీర్తన 16వ అధ్యాయము, కీర్తన 16వ అధ్యాయం త్వరగా కీర్తనలు 16వ అధ్యాయము లాస్ట్. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎందుకంటే నువ్వు ఆరోగ్యం ఉంటే జీవానికి మార్గం. ఎక్కడికి? నువ్వు చనిపోయినా కూడా నిత్య జీవానికి. మనం మనమంతా ఒక రోజుకి మరణించాలి. హల్లెలూయా. ఈ రెండో మరణం తిరిగి లేచిన తర్వాత నిత్య జీవ మార్గం అంటే నిత్య జీవానికి దేవుడు మార్గం చూపిస్తున్నాడు. నువ్వు అక్కడికి పోవాలంటున్నాడు దేవుడు. ఎక్కడికి పోవాలా? నేను అంత దూరం ఆనందించుకోవాలి. ఎక్కడంటారు? అంత దూరం రాళ్ళు ప్రభా, అమ్మో ఎంత దూరం ఉంది, అంత దూరం రాళ్ళు ప్రభా. ఇక్కడ ఉంటావా? నరకంలో ఉంటావు. పురుగు సావదు, అగ్ని రాదు. నరకం కావాలన్నా, వేదన కావాలన్నా, నెమ్మది కావాలన్నా అక్కడికి పోవాలి. దేవునికి ఇష్టం. అందుకే ఇంత బుద్ధిమంతి చెప్పి నీకు బోధిస్తాడు దేవుడు. ఆమేన్. చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నువ్వు చూస్తా సంతోషం ఉంటావు. ఒక్కరోజు ఒక్క వారం రాకుండా పోయి చూడు. నువ్వు ఒక్కరోజు ఒక్క ఆదివారం రాకుండా పోయి చూడు. నీకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టు, ఎన్ని తొక్కులు నువ్వు వెంటాడు చూడండి, ఎన్ని శ్రమలు నేను వెంటాడు చూడండి. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు. వారేమో చర్చికి పడదు, అందుకే మనకి ఇలా ఉంది. నువ్వు చర్చికి వచ్చి కూర్చొని ఇంతసేపు కూర్చొని పో, నీకు ఎంత సంతోషం ఉంటుంది. మీ హృదయం చూడు, తెలియని సంతోషం. హల్లెలూయా. దేవుని మందిరంలో మాత్రం. మందిరం అంటే బంగ్లా ఏదో బిల్డింగు, ఏదో అప్స్టోరు, కీబోర్డులు, చైర్లు, మైకులు కాదు. మనం ఎక్కడ 2-3 కూడి ఉంటారో అది దేవుని మందిరం. 1,00,000 మంది ఉన్న చోట దేవుడు అని చెప్పలే, 100 మంది ఉన్న చోట దేవుడు అని చెప్పలే. 2-3 ఉన్న చోట ఎక్కడ నామములో, ప్రభు నామములో ఎక్కడ 2-3 ఆయన కూడి ఉంటారో అక్కడ ప్రభు ఉన్నాడు. తల్లి, ప్రభు ఉన్నాడు. ఆమేన్. 10,00,000 మంది కూర్చున్న చోట దేవుడు ఉన్నాడు. దేవుడు లేదు అక్కడ ఆయన చెప్పలే. 3 చోట అదే సంఘం. సంఘం అంటే ఇదేదో బంగ్లా, ఇదేదో కొంత చర్చి డెకరేషన్ ఏసీ అది మందిరం కాదు. ఆయన సన్నిధి మన మధ్యలో వింటున్నారే, ఆయన సన్నిధి అనుభవిస్తున్నారు. ఆమేన్. అంత మాత్రం కలిసి పిల్లలు చూడండి, ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు. ఆమేన్. నువ్వు ప్రార్థన అయిన తర్వాత ఆయన కుడి చేతిని తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉందంటే ఆయన సన్నిధానంలో ఉంది. ఇన్ని దేవుడు సన్నిధానంలో ఉంది. హల్లెలూయా. ఎలా ఉండాలా? క్షమించే మనసు ఉండాలి, పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలా? మొదటి పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలా? క్షమించే మనసు. రెండోది పచ్చగా ఉండాలి. మూడోది ఎలా ఉండాలా? నాటపడాలా. ఎక్కడ నాటపడాలా? సంఘములు. ఎందుకు నాటపడాలంటే జీవ మార్గాన్ని, నిత్య జీవాన్ని.
హల్లెలూయా హల్లెలూయా. నిత్యానికి పోవాలి. ఎక్కడికి పోవాలా? నిత్యానికి పోవాలి. నిత్యం అంటే ఎక్కడ? తండ్రి దగ్గరికి పోవాలి. మన తండ్రి అయిన దేవుని దగ్గరికి పోవాలి. హల్లెలూయా. నిత్యానికి పోవాలంటే ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. నిత్యానికి పోవాలంటే దేవుని మాట వినాలి. విని మన జీవితాన్ని సరి చేసుకోవాలి. విని చట్ట ఆలోచనలను వదిలిపెట్టాలి. చట్టాల పట్ల వదిలిపెట్టి ఇక్కడ పరిస్థితి ఉంటే నిత్యానికి పోతాం. హల్లెలూయా. కానీ బాధ వస్తూ వస్తుంది. హల్లెలూయా. నీతో నిన్నే పుస్తకం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యమేమి కత్తి, వాక్యమేమి శుద్ధి, వాక్యమేమి అగ్ని, వాక్యమేమి అర్థం, వాక్యమేమి ఉడికి నీరు, వాక్యమేమి జలము. హల్లెలూయా. ఇదన్నీ పనిచేస్తుంది. అది ఇన్ని ఆయుధాలు అంటారు. అది ఎవరి మీద ఏమో పనిచేస్తే అది పనిచేస్తుంది. అది పొడుస్తుంది, అది నీళ్ళు పోస్తుంది, అది ఉడికినలుగా ఉంటుంది. అగ్ని పైన మండుతూ వదంతా మొత్తానికి కనిపిస్తుంది. రానే కూడా ఎట్లా అనిపిస్తుంది? రానే కూడా అనిపిస్తుంది. అంటే నీ మీద ఉడికిని పోస్తున్నాను. నీకు ఒకసారి చల్లగా నీ మీద మంచిని పోస్తున్నాను. హల్లెలూయా. నీ ఒకసారి గుండె నొప్పి అంటే ఆయన కట్టుపడుతుంది. హల్లెలూయా. అందుకే నువ్వు నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరం నాటబడాలి. నీకు అన్నిటి కారణము నీవు ఆశీర్వించబడాలి. ఆమేన్. దీవించబడాలి. ఆమేన్. సంఘం అదే కోరుకుంటుంది. ఇక్కడ వచ్చి నేను ఏదో నీ డబ్బులో నీ ఆస్తి లాగేది కాదు. ఇక్కడ అది నీ ఇష్టపడి చేస్తే ఇస్తారు. దేవుడు తీసుకుంటా పెరిగేది కాదు. సంఘము నువ్వు పరిచయం నువ్వు పరిశుద్ధిగా జీవించాలి. దేవుడు ఆశపడతాడు. ప్రభు అదే ఆశపడతాడు. హల్లెలూయా. జీవానికి పోయే మార్గము ఎరుకు కష్టం. మళ్ళీ ఇదేదో పోయేట్టు అలాంటి కాదు. కూర్చోవాలి, ఆరాధించాలి, వినాలా కష్టం. కానీ దీని యొక్క ఆశీర్వాదం తండ్రిగా ఉంటుంది. నిండుగా తండ్రిగా నిండుగా పట్టలేవు. నువ్వు పట్టలేవు. పట్టజలంతమైన దేవుని దేవుడు మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడి విస్తారమైన ఆత్మలు మనకు దయచేను గాక. దేవుడి పట్టలని విస్తారమైన ఈ గ్రామంలో మార్చమును గాక. దేవుడు అలాగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. చిన్న పాటలో పల్లె పాడుకొని కళ్ళు చిలుచుకుంటాం.